హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలోని రాష్ట్ర రైతులందరికీ మరొక శుభవార్తనైతే రావడం జరిగింది. ఎవరైతే రైతు భరోసా పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ అవకాశం అయితే కల్పించారు. అయితే మీరు ఎప్పటి నుంచి అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అసలు పాత వాళ్ళకి రైతు బంధు రావటం లేదు, ఇంకా కొత్త వాళ్ళ అప్లికేషన్ తీసుకొని ఏం చేస్తారని అంటున్నారు. కానీ ప్రభుత్వం అయితే కొత్త వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్తుంది. మీరు రేపటి నుంచి అయితే మీ గ్రామ సభల ద్వారా ఈ రైతు బంధు పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే రైతు భరోసా అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డు జిరాక్స్, పట్టా పాస్బుక్ జిరాక్స్, మీ మొబైల్ నంబరు, మీ బ్యాంక్ అకౌంటు జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే రైతు బంధు పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ 3 డాక్యుమెంట్స్ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డుతో మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, మీ పట్టా పాస్బుక్ జిరాక్స్ అయితే ఈ రైతు భరోసా పథకానికి ఇవ్వాల్సి ఉంటుంది.